చెప్పండి. ఫస్ట్ నువ్వేం చేయాలి, బ్యాన్ ఎత్తేయండి. ప్రభాకర్ ఆ రోజు పేమెంట్ చేయించండి ఆ ల్యాండ్ ఓనర్స్కి. మరి ఒకటి అడుగుతున్నాను నేను, నీలాగా చేయలేదు జగ్గారెడ్డి గారు, నువ్వు ఇన్ని 5,000 సర్టిఫికెట్లు ఇచ్చిన అంటున్నావు. మరి అదే చింతా ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 800 మందికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మంచి ఇల్లు కట్టుకొని ఈరోజు వాళ్ళు ప్రశాంతంగా ఈరోజు ఆ ఇంట్లో నివసిస్తున్నారు. నువ్వు చేసింది ఏంది సదాశివపేట ప్రజలని చాలామంది అడగడానికి ఉన్నారు. మాయమాటలు చెప్పకండి, మాయమాటలు నమ్మడానికి సిద్ధం లేరు. ఈరోజు చెప్తున్నావు అధికారంలో ఉన్నారని, పెద్ద పెద్ద తుపాకులు ఇచ్చిర్రు, లాఠీలు ఇచ్చిర్రు, హరీష్ రావు వచ్చిండు, పోలీసులను మండబెట్టిరని. ఎక్కడ మండబెట్టిర్రు? నీకు చేత కాకుండా హరీష్ రావు అనేటోడు ఈరోజు, హరీష్ అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. అందరికీ అవసరాల కోసం ఈరోజు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. నీలాగా చేయలేదు, సగం పని చేయలేదు. మైనార్టీల కోసమని కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్థలంలో. అవన్నీ కల్లిబొల్లి కథలు చెప్పొద్దు. నువ్వు హరీష్ రావు గురించి మాట్లాడేటంత పెద్ద మనిషి కావు. నీ చరిత్ర మాకు తెలుసు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎంఆర్ఎఫ్లో ఒక కార్మికుడు చనిపోతే ఆ రోజు నేనే రమ్మని చెప్పేసి జగ్గారెడ్డి గారిని అడగడం జరిగింది. ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. తను వస్తే లోపలికి రానికపోతే గేటు బయట ఉంటే నేనే ఆవేశంగా మాట్లాడుతుంటే అప్పుడు గేటు తెరిస్తే అక్కడ కూర్చున్నాం. కార్మికులు అందరూ వచ్చేసి అక్కడ అందరూ నిల్చున్నారు. అక్కడ ఎంతమంది కార్మికులు దీంట్లో పనిచేస్తున్నారు అంటే 1600 చిల్లర పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది. చెప్తే సురాజ్ ఇవన్నీ నోట్ చేసుకో, వీళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇద్దామన్నావు. అది ఎప్పుడు నువ్వు గెలిచినావు, ఓట్లు వేయించుకున్నావు 18లో. ఏ ఒక్క కార్మికునికి నువ్వు పట్ట సర్టిఫికెట్ ఇచ్చినావు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మోసాలు అన్నిటికీ బంద్ చేసుకో. మోసాలకు ఎవరికిట నిన్ను నమ్మేటట్టు లేరు. నిన్ను నమ్మకనే ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు మోసాలు చేస్తే ఎవరికిట సదాశివపేట ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు, గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈరోజు హుషారయ్యారు. నిన్ను ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో నీ గురించి అందరికీ తెలుసు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్లకు ఆర్ఐ ఇక్కడ రారా, ఇగో ఈయన ఆర్ఐ అని చెప్తున్నావు. మీ యూనియన్ ఏం చేస్తుందని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అడగదలుచుకున్నాను నేను. ఏం చేస్తున్నారు? ఆ లాంగ్వేజ్ ఏమిటిది, నువ్వేమిటిది? అది నీ దగ్గర కొంతమంది దగ్గర అది పనికిస్తుంది. ఇంకోటి, నీ మీటింగ్లోనే నీకు మాట్లాడుతుంటే 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను ఒక కార్యకర్త అడిగితే ఆ రోజు తిడితే ఈరోజు హాస్పిటల్ నుండి ఇంకా బయటికి రాలేదు. ఆ వ్యక్తిని నీకోసం పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ కోసం 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించు. నువ్వు మోసం చేసాడు బంద్ చేయి. కాంగ్రెస్ ప్రభుత్వం మోస మాటలు చెప్పేసి ఈరోజు మోసపుచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అందరికీ తెలిసిపోయింది ఈరోజు ఎంత మోసపడ్డం అనేది. ఈరోజు నీ మాటలకు ఎవరు నమ్మేటట్టు లేదు. అవన్నీ